పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన యజ్ఞోపవీత ధారణతో పాటు సామూహిక గాయత్రి మంత్రాన్ని పఠించారు. అనంతరం రక్షాబంధన కార్యక్రమాన్ని కొనసాగించారు. మన లోపల భగవంతుని నిలుపుకోవడం అంటే మన దేహాన్ని దేవాలయంగా మలుచుకోవాలి. ఆ దేహం అనే దేవాలయంలో మనం వేసుకునే ఆ జంధ్యము మామూలు దారం కాదు, స్వయంగా గాయత్రి ప్రతిమ. అంటే గర్భగుడిలో ఏ విధంగానైతే మన ప్రతిమ అంటే ఏ దేవుడైతే ఆ దేవుడు ఉంటాడో అలాగే మన శరీరము దేహం అనే దేవాలయంగా భావించి అందులో ప్రతిమగా అంటే ఈ జంధ్యాన్ని ధరిస్తున్నాం. అప్పుడే గాయత్రి మాత్రం ధరించినట్టుగా భావన చేయాలి. భావన చేస్తున్నారు. సాధారణంగా మనమైతే ఒక యజ్ఞోపవీతం వేసుకోవడానికి ఒక మంత్రం, తీయడానికి ఒక మంత్రం చదువుకొని వేసుకుంటాం. కానీ దానిలోకి శక్తులను పంపి మనం ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా అద్భుతమైన విధానం. ఈ విధానం ద్వారా మనం వేసుకోవడం అనేది మనకు ఈ గాయత్రి పర్వాల ద్వారా ఇక్కడ చేయించిన మొట్టమొదటిసారి మత్స్యగంగారం సార్ ఉన్నప్పుడు చేయించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రతి పాలకవర్గం వాళ్ళు దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మన జేఆర్ అన్న గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. వీరందరికీ కూడా ఆ గాయత్రి మాత ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని చెప్పడం మనము అఖిల విశ్వ గాయత్రి పర్వత తరఫున కోరుకుంటున్నాము. ఇప్పుడు తీసుకోండి. ఫస్ట్ 2000 తీసుకోండి. తీసుకొని ఇట్లా పెట్టుకోండి. తడపండి. తడిపి ఈ నూనె ఫస్ట్గా పసుపు కుంకుమ ఇట్లా పెట్టుకోండి. తడపండి. ఫస్ట్ తడిపి తడిపి పసుపు కొంచెం తడిపి పసుపు చెప్పండి. ఓం ప్రజాపతేయ సహజం పరితం కావాసూత్రోద్భవ బ్రహ్మసూత్రం బ్రహ్మత్వా సిద్ధేత్వచ యశ ప్రకాశం జపస్య అవుతుంది. అందరు దేవుళ్ళను వేసుకున్న తర్వాత అప్పుడు యజ్ఞోపవీతంగా మారుతుంది. అది అప్పటి వరకు నేను అంటే అలా పెట్టినప్పుడు అందులోకి ఈ 5 దేవతలు ఏ పేరు చెప్తున్నానో వారిని శక్తి నింపుతున్నట్టుగా భావన చేయండి. నేను చేసే దానికంటే మీరు ఆ భావన చేయడము, మీ యొక్క ప్రతిమలోకి మీరు ఆ శక్తి నింపుతున్నట్టుగా భావన చేయాలి. పంచదేవా వాహన బ్రహ్మదేవుడు మొదటిగా ఓం బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విశేణ రజసా వర్తమానో నివేశయన్నమృత. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యాసయం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ యజ్ఞోపవీతం. భగవద్బంధులందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జంధ్యాల పౌర్ణమి సందర్భంగా ఈరోజు మన శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే నూతన యజ్ఞోపవీత కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ గాయత్రి మాత శుభాశిష్యులు ఇళ్లపటికి ఉంచాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి పర్వార్ ఖడ్కం అమర్నాథ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గానికి తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పద్మశాలి కుల బంధువులు కాకుండా అన్ని కులాలకు సంబంధించిన భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని
ఆ స్వామివార్ల అమ్మవార్ల కృప పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను. జై మార్కండేయ.